ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. 2000లో స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజ్ 2011 వరకు మొత్తం 5 మూవీస్ వచ్చాయి. ప్రతి సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మాత్రం ఈ సినిమా కాన్సెప్ట్ కి మైండ్ పోవాల్సిందే. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఓన్లీ డెత్ సీన్స్ కోసమే మూవీ చూసేటట్టు ఉంటాయి. ఓల్డ్ మూవీస్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, ఎందుకంటే ఆ సినిమాలు ఇచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా ఉండదు. 14 ఇయర్స్ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ లో 6th మూవీ వచ్చింది. ఈ సినిమాకి మీరు బాగా కనెక్ట్ అవ్వాలంటే ఓల్డ్ ఫిల్మ్స్ ఖచ్చితంగా చూడాలి. ఓల్డ్ ఫిల్మ్స్ చూడకపోయినా ఈ మూవీ చూడొచ్చు. ఇక సినిమా ఎలా ఉందంటే నాకైతే చాలా నచ్చింది మూవీ. ఫైనల్ డెస్టినేషన్ ఫస్ట్ పార్ట్ లో సినిమా కాన్సెప్ట్ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చే పార్ట్స్ లో ఓన్లీ డెత్ సీన్స్ తప్ప స్టోరీ కానీ ఎమోషనల్ బాండింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉండదు. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలో మాత్రం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓల్డ్ ఫిల్మ్స్ లాగానే ఈ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డెత్ సీన్ తర్వాత మొత్తం సినిమా డిఫరెంట్ గా వెళ్తుంది. స్టోరీని బాగా డెవలప్ చేశారు. ట్విస్టులతో ఎమోషనల్ గా ఉంటుంది మూవీ. అంతేకాదు డెస్టినీ ఎలా ఆపాలి అనే ఐడియాని కూడా బాగా చూపించారు. సినిమా మొత్తం తర్వాత ఏం జరుగుతుంది అనే టెన్షన్ సినిమా మొత్తం క్యారీ అవుతుంది. డెత్ సీన్స్ కూడా బ్రూటల్ గా యూనిక్ గా ఉంటాయి. ఓల్డ్ ఫిల్మ్స్ లో మనం క్యారెక్టర్స్ కి సరిగా కనెక్ట్ అవ్వలేం, కానీ ఈ సినిమాలో మనం ప్రతి క్యారెక్టర్ కి ఈజీగా కనెక్ట్ అవుతాం. ఈ ఫ్రాంచైజ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. స్లాషర్ కిల్లింగ్స్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ ఓల్డ్ ఫిల్మ్స్ చూసిన వారికి మాత్రం ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఓల్డ్ ఫిల్మ్స్ కన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. నాకైతే సినిమా నచ్చింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తెలుగులో కూడా సినిమా రిలీజ్ అయింది.